ఉల్లిగడ్డ, ఒక టమాటా, హాఫ్ కిలో బెండకాయలు, పచ్చిమిర్చి ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. పావు కిలో మటన్ తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా నానబెట్టేసుకోవాలి కడిగి. తర్వాత ఈ హాఫ్ కేజీ బెండకాయలు అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా శుభ్రం చేసుకున్న మటన్లో వాటర్ పోసుకొని స్టవ్ పైన వదిలేయాలి, అదే ఉడుకుతుంది. తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయినాక కొంచెం జీలకర్ర వేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా రెండింటిని వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా వేయించుకోవాలండి. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేయాలి. ఒక టమాటాను కూడా వేసేస్తున్నాను. ఇలా మంచిగా కలుపుకోవాలండి. నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ని వేసేసుకొని కలుపుకోవాలండి. నేనైతే సాల్ట్ కొంచెం ఎక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి బాగా. తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న చింతపండులో గుజ్జును కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా వేయించుకోవాలండి. ఇలా బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఇలా టమాటాలను కూడా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. అరగంట గుర్దు మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మంచిగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, మంచిగా వేగిపోయినాక కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత. పులుసు కదండి, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టేసుకొని గుజ్జు తీసుకున్నాం కదండి, చింతపండు గుజ్జును కూడా పోయాలి. సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి.
ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి మంచిగా. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన వదిలేయాలి. ఇలా మంచిగా మసులుతుంది. తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసి మంచిగా ఉడకనివ్వాలండి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, మటన్ పీసెస్ కూడా మంచిగా తగులుతూ ఉంటాయి, బెండకాయ పీసెస్ కూడా మంచిగా తగులుతూ ఉంటాయి. ఇలా బాగా ఉడకనివ్వాలండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరని వేసి 1 నిమిషం కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత నేనైతే గరం మసాలాను వేస్తున్నాను. గరం మసాలాను వేసి మంచిగా కలుపుకోవాలి. పులుసు చిక్కబడుతుంది చూడండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత మంచిగా ఊపిస్తుందో. మస్తు టేస్ట్ ఉంటుందండి మటన్ బెండకాయ పులుసు. నాకైతే స్మెల్ అయితే మస్తు వస్తుందండి. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.